హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతారామ్. నేను మీ సునీత. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఒక 2-3 డేస్ తర్వాత నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఈ మధ్య అనమాట. కొంచెం బాగాలేదు, అట్లా కొంచెం ఓపిక కూడా లేకుండే వ్లాగ్ షూట్ చేయాలి అనే ఆలోచన కూడా లేకుండే అనమాట. సో అందుకే షూట్ చేయలేదు, కుదరలేదు నాకు. ఈరోజైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇది బాగుంటుంది, స్పెషల్ వ్లాగ్ కూడా. సో మేమైతే ఒక 1 వీక్ కోసం ఊరికి వెళ్తున్నామండి. ఒక దగ్గర 1 వీక్ పడుతుంది ఊరు నుంచి రావడానికి. సో ఈసారి చాలా పెద్ద ఒక ఇది ఉందన్నమాట. సో నేను ముందు వీడియోస్లో చెప్తాను ఏంది, ఎందుకు వెళ్తున్నాం అనేసి. సో దానికోసం ఈరోజు ఊరు వెళ్ళాలి అని రెడీ అయిపోయి ఉన్నాము. సో ఈరోజు పొద్దునే, ఇది సాటర్డే రోజు, ఈరోజు వ్లాగే అండి. పొద్దున్నే పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. ఈరోజు హాఫ్ డే స్కూల్కే పంపిస్తున్నాను అనమాట. వీళ్ళు ఈరోజు కొంచెం తొందరగానే లేచాం, బట్ నేను అవి సర్దుకుంటూ అన్నీ ఉత్తుకుంటూ ఉండేసరికి లేట్ అయిపోయింది. నేను టిఫిన్ చేస్తున్నాను, అక్కడికి వ్యాన్ వచ్చింది, ఇంకా వాళ్ళు తినలేదనమాట. వెళ్ళి వ్యాన్ డ్రైవర్ని ఆపి వాళ్ళు ఫాస్ట్గా తినేస్తున్నారు. ఇక్కడ చూసారా, నేను అన్నీ ఉతికేస్తున్నాను అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ ఎట్లా వేయట్లేదు కాబట్టి లంచ్ బాస్కెట్లో కూడా ఇంకా బెడ్షీట్లు అన్నీ ఉతికేస్తున్నాను. అన్నీ ఉతికేసి సెట్ చేసిపోతే మళ్ళీ వచ్చేసరికి ఏ ప్రాబ్లం ఉండదు అనేసి. ఇంకా అట్లా వెహికల్ చూడండి, అక్కడ వచ్చి వెయిట్ చేస్తుంది అనమాట. చిన్న వెహికల్ వస్తుంది వీళ్ళది, అంటే ఒక్కొక్క స్కూల్కి కొన్ని వెహికల్స్ ఉంటాయి అనమాట. దగ్గర అట్లా ఒక 4-5 వెహికల్స్ వస్తాయి మా దగ్గర. సో అట్లాగా వీళ్ళ వెహికల్ వరకు ఒక చిన్న వెహికల్ ఉంటుంది. మా అక్షయ్ ఫాస్ట్గా తినేసిండు అనమాట. అది కూడా నేను మ్యాగీయే చేస్తున్నాను ఈరోజు. సో మ్యాగీ అయితే కొంచెం పని కూడా ఉండదు నాకు. చాలా రోజులకి మ్యాగీ పెట్టానండి. ఈ మధ్య మ్యాగీ నూడిల్స్ మొత్తం పెట్టట్లేదు అనమాట, అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు డైజెషన్ అవ్వట్లేదు అంత ఈజీగా అనేసి నేను పెట్టట్లేదు. బట్ ఈరోజు కుదరక పెట్టాను. నిన్నటి వరకు ఇడ్లీయే ఉండే, పెట్టలేదు. ఈరోజు అయితే పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఒక్కరోజు ఇది పెట్టక తప్పలేదండి. సో పొద్దున్నే వాళ్ళనైతే రెడీ చేసేసాను. వ్యాన్ వచ్చింది కాబట్టి ఫుల్ హడావిడి ఉండే అనమాట. ఫాస్ట్గా ఉరుకుతున్నారు. సో వాళ్ళైతే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మా అక్షయ్ మీకు చెప్తున్నాడు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మామ్ ఛానల్ అని. సో మీరైతే ఒక లైక్ ఇవ్వండి, అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే డైలీ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకా ఈరోజు ఊరికి వెళ్ళడం కోసం ప్రిపరేషన్స్ అయితే ఇంకా చేయలేదు. బ్యాగ్ లగేజ్ అది ఇది మొత్తం ప్యాకింగ్ ఉండింది. సో వీలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకురావాలి. నేను ఏం చేస్తున్నానంటే వీళ్ళని పంపించేశాను. మా తమ్ముడు తొందరగా వచ్చి తీసుకొస్తాడనే ఉద్దేశంతో. లంచ్ పెట్టలేదు చెప్పాను కదా, ప్రిపేర్ చేయలేదని. సో తీరా ఏమైందంటే తను కొంచెం లేట్ వస్తా అనేసరికి ఇంకేం చేశాను, నేనే బస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చి లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నామండి. 1 వీక్ కోసం అంటే ఇంకొక స్పెషల్ అకేషన్ కోసం అంటే ఇంకా లగేజ్ ఎక్కువనే ఉండాలి, అన్నీ చూసుకొని పెట్టుకోవాలి కాబట్టి ఇంకా అన్నీ చూసుకుంటూ సెట్ చేసుకుంటూ పెట్టుకుంటా ఉన్నాము. సో ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుర్రా? నీకు అయితే ఇంకా అన్నీ ఆలోచించుకుంటూ వేసుకోవాలి కాబట్టి అన్నీ సర్దుకుంటున్నాను. నేను అన్నీ తీసి బీరువాలో నుంచి అక్కడిక్కడ వేసున్నామని తీస్తున్నాను అనమాట. వీళ్ళు చూస్తున్నారు కదా, కొట్టుకుంటున్నారు. నేను సర్దుతా అంటే నేను సర్దుతా, నేను పెడతా అంటే నేను పెడతా అనే కాంపిటీషన్ నడుస్తుంది ఇక్కడ. సో నేను ఇట్లా ఒకరు చూడండి, నేను ఇస్తుంటే ఒకరు ఇట్లా పెడుతుంటే ఒకరు అట్లా, వాడు ఇట్లా కాదు, ఇది ఇట్లా, అది ఎట్లా కాదని పెడుతున్నారు అనమాట. ఇద్దరు కొట్టుకుంటూ మీరే చూడండి. నేను ఆల్రెడీ పెట్టేసిన దాన్ని తిని పెట్టిన దాన్ని తీసి తను పెడుతుంది అనమాట. ఒకటే కొట్టుకుంటున్నారు ఇలాగే సర్దడం కోసం. ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా, కొంచెం బాగా షార్ప్ ఉంటారండి, బాగా జాదుగాళ్ళు ఉంటారు. దాంట్లో మా చిన్నోడు అట్లనే ఉంటాడనమాట. తనని అస్సలు నెగనలియడు, ఒకటే గొడవ పెట్టుకుంటూ అరుస్తూ ఉంటాడనమాట ఎప్పుడు. సో అట్లా ఇంకా మొత్తానికి వీళ్ళ బట్టలు, నా బట్టలు అన్నీ చూసుకుంటూ మనకి 1 వీక్ సరిపడా బట్టలన్నీ నేను చూసుకుంటూ శారీస్తో సహా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని రోజులకి ఎన్ని డేస్కి మళ్ళీ ఫంక్షన్ కాబట్టి మనకి ఉతకం బిజీగా ఉంటాం కాబట్టి సో కొన్ని ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటర్ కదా అని కొన్ని చాలా వరకు ఎక్స్ట్రా పెట్టుకుంటూ పోతున్నానండి. సో నేను అన్ని వేసుకుంటానో లేదో తెలియదు నాకు, బట్ నేనైతే సేఫ్టీ సైడ్ ఎక్కువనే తీసుకొని వెళ్తున్నాను. కొంచెం ఎక్స్ట్రానే పడుతాయి బట్టలు, ఒకవేళ అంటే అటు ఇటు అయినా తీసుకొని రావచ్చు కదా అని ఎక్స్ట్రా మాత్రం తీసుకొని వెళ్తున్నానండి. పిల్లల బట్టలు కానీ
నా బట్టలు కానీ ఎక్స్ట్రానే తీసుకుంటానమాట. సో మా వారి బట్టలు ఒక్కటి కూడా వేయట్లేదు, ఎందుకంటే అన్నీ తనతో పాటే లగేజ్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయాడనమాట. అంటే ఉన్నవి అవి ఐరన్ చేయలేదు, ఐరన్ చేయనివి నాకు ఐరన్ చేయరాదు అంత పెద్దగా, ఇద్దామంటే దగ్గరలో లేరు కాబట్టి. సో తను వచ్చిన తర్వాతనే తన లగేజ్ తీసుకొస్తాడు. మేమైతే మాకేం అవసరం ఉందో అది మాత్రం మేమైతే తీసుకొని వెళ్తున్నామండి. సో మాకేమేమి కావాలని ప్యాక్ చేస్తున్నాం. ఇది కూడా 1 వీక్ ముందు నుంచి ప్యాకింగ్ నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాగ్ ఒకటి అయిపోయింది. ఇంకా నా జ్యువెలరీ ఏదైనా చిన్న చిన్నవి అవి ఉంటే అవి కూడా వేసేసుకున్నాను. సో ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయి, ఇంకేమైనా కావాల్సినవి ఉన్నాయి లేవి చూసుకొని అప్పుడప్పుడు పెట్టుకుంటూ సర్దేసి ఉన్నాం అనమాట మొత్తానికి. ఇంకా మా వారు లేరు కాబట్టి ఫస్ట్ టైం మేము ఊరు వెళ్తున్నామండి. తను లేకుండా ఫస్ట్ టైం నేను పిల్లల్ని తీసుకొని లగేజ్ తీసుకొని ఊరు వెళ్తున్నాను అనమాట. సో తన బాధ్యత మేము నెత్తిన వేసుకున్నాం ఈసారి. సో ఇంకా మా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. సో ఈ లగేజ్ మొత్తం తీసుకెళ్ళి కార్లో సర్దేస్తామండి. తర్వాత మర్చిపోతాము, చాలాసార్లు అట్లా జరుగుతుంది మాకు. కాబట్టి ఫస్ట్ ఈ ఉన్న లగేజ్ అన్నీ తీసుకెళ్ళి ఒక్కొక్కటి కార్లో సర్దేసి ఇక కార్ మొత్తం క్లీన్ చేయాలన్నమాట. మోస్ట్లీ తను ఉంటే తనే క్లీన్ చేస్తారు, బట్ తను ఇంకా రాలేదండి. మొన్న అక్కడ నేను అస్సాం వెళ్ళారని చెప్పాను కదా, సో ఇంకా రాలేదన్నమాట. ఒక 2 డేస్లో వస్తారు. అంతవరకు ఇంకా మాకు దగ్గర పడ్డది ఫంక్షన్, మేము వెళ్ళక తప్పదు, ముందే వెళ్ళిపోవాలి. సో కాబట్టి మేమైతే ముందే వెళ్ళిపోతాము, తను 2 డేస్ తర్వాత వస్తాడు. సో లగేజ్ అయితే తీసుకెళ్ళి పెడుతున్నామండి. సో ఎప్పుడు నేనేం పెట్టాను లగేజ్, వాళ్ళే పెట్టుకుంటారు. బట్ ఈసారి నేను కూడా వెళ్ళి, అంటే పిల్లలకు అర్థం కాబోద్దు కాబట్టి అన్నీ చూసుకుంటూ నేనే పెట్టాల్సి వస్తుంది. సో నేనే మొత్తం చూసుకొని వెళ్ళి సెట్ చేసి వస్తాను. ఒక్కొక్కటి ఏమేమి కావాలి, ఏమేమి అవసరం ఉన్నాయి, ఏవి ఎట్లా సర్దుకోవాలి అనేసి. సో మొత్తానికైతే ఇంకా లగేజ్ అంతా తీసుకొని మా పిల్లలు, నేను పెద్ద లగేజ్ కదండి, కొంచెం తీసుకురావడం ఇబ్బంది అవుతుందన్నమాట మాకు. సో వీళ్ళంతా కలిసి ఇంకా వీళ్ళు తిప్పలు పడుకుంటే ఇంకా బ్యాగ్ నేను మోసుకొస్తానంటే మా ఇష్యూ వినకుండా నేను తీసుకొస్తుండనమాట. సో ఆ బ్యాగ్ అంతా తీసుకెళ్ళి ఇప్పుడు చూడాలి ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఎందుకంటే మేము పిల్లలు మేమే కాబట్టి సీట్లలో అక్కడిక్కడ అడ్జస్ట్ చేయొచ్చు మోస్ట్లీ. తీసుకెళ్ళి వాటిని అయితే సెట్ చేసి ఇస్తాను అనమాట. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో, ఫస్ట్ నుంచి కిందికి అయితే వచ్చేసాము. ఇక్కడ రాగానే మా సరౌండింగ్ అంతా ఇదంతా చూడండి, ఎన్ని బైక్స్ ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయో. సో ఈ కార్లన్నిట్లో మా కారే చిన్న బుడ్డి కార్ అనమాట, చిన్నది. ఇది ఎప్పుడుదో అండి కారు, బట్ మేము తీసుకుని ఒక 2-3 ఇయర్స్ అవుతుంది, బట్ బాగా నడుస్తుంది ఇది. సో ఇది ఏంటంటే మేము దసరాకి తీసుకొచ్చి పెట్టామంటే దసరా నుంచి ఇప్పటి వరకు దీన్ని తీయలేదన్నమాట. తీసుకొచ్చి పెట్టిన పెట్టుడు అట్లనే ఉండింది, ఇంకా దాన్ని బయటికే తీయలే, డోర్ క్లోజ్ చేసేది. అయితే ఫుల్ దుమ్ము పట్టిపోయిందండి, అంటే తీయలేదు, దాన్ని ఏం చేయలేదు కాబట్టి. సో ఇంకా అట్లనే ఎట్లా తీసుకెళ్తాం చెప్పండి, ఇంకా అంతా క్లీన్ చేసుకొని మొత్తం నీట్ చేసుకొని వెళ్ళాలి. సో ఇంకా నేనైతే ఫస్ట్ లగేజ్ సర్దేస్తాను. దీంట్లో లగేజ్ సర్దిన తర్వాత ఈ కార్ క్లీనింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇంకా తీసుకొచ్చినవన్నీ ఫస్ట్ అయితే డిక్కీలో అడ్జస్ట్ చేసేస్తాను, ఎన్ని సరిపోతాయి అంతా. సో మా డిక్కీలో ఎట్లా అంటే ఎక్కువ పట్టవు, ఏంటంటే పెద్ద ఒక స్పీకర్ బాక్స్ ఉండడం వల్ల తక్కువ బట్టలు అయితే పడతాయి అనమాట. సో దానివల్ల మనకి తక్కువ లగేజ్ పడుతుంది. నా పెద్ద లగేజ్ అయితే దీంట్లో సరిపోదు. నా దగ్గర ఉన్న పెద్ద ఒక బ్యాగ్ ఉంది కదా, బ్రీఫ్ కేస్, అది ముందు సీట్లో పెడతానండి. ఇట్లా పిల్లలు 2, నేను మా తమ్ముడు కాబట్టి సో అవి సరిపోతాయి అటు ఇటుగా. వెనక సీట్లు వేస్తే అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా లగేజ్ అంతా సర్దేసి ఈ మా ఇష్యూ చూడండి, ఆ సీట్లన్నీ అంటే దుమ్ము పట్టిపోయినాయి అనమాట. చాలా రోజులు అయింది కదా తీయకపోయేసరికి, మొత్తం దుమ్ము పట్టి ఉండేసరికి ఇంకా తను మొత్తం సీట్లు అవి ఇవంతా లోపల క్లీనింగ్ చేస్తున్నాడు అనమాట ఇష్యూ వచ్చి. సో మేము వచ్చి బయట క్లీనింగ్ చేసేస్తాము. బయట చాలా దుమ్ము పట్టుంది. అయితే అక్కడ పక్కనే ట్యాప్ ఉందనమాట, ట్యాప్ దగ్గర నుంచి వాటర్ బకెట్తో తీసుకొచ్చి కడగాలి, ఎందుకంటే మరీ ఘోరంగా ఉందండి, అసలు చూడలేకపోతున్నాం, అంత బాగాలేదనమాట. సో చాలా రోజులైంది. ఇంకా సర్వీసింగ్ మా ఊరు వచ్చిన తర్వాత సర్వీసింగ్ ఇస్తాము, ఇప్పుడైతే ఏం ఇవ్వట్లేదు. సో ఇప్పుడైతే ఇదంతా క్లీనింగ్ చేసేసుకొని మేమైతే బయలుదేరిపోవాలి ఇంటికి. సో ఈ క్లీనింగ్ మా లగేజ్ ప్యాకింగ్ వరకు మీకు చూపించానండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చాను ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే వీడియోని అయితే తప్పకుండా షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఏమనిపించింది అనేది. సో ఇదండి మా ఊరికి వెళ్ళడానికి లగేజ్ ప్యాకింగ్, మా ప్రిపరేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. ఫస్ట్ టైం నేను మా వారు లేకుండా మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం అనమాట ఇంటికి వెళ్ళడం. ఎప్పుడు అందరం వెళ్తాము, ఈసారి తను ఇంకా రాలేదనమాట, అందుకే మేమే వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా మా తమ్ముడిని తీసుకొని వెళ్తానండి. తను ఉండడం వల్ల నాకు సేఫ్ ఏంటంటే వెళ్ళొచ్చు, లేదంటే బ్యాగ్లు లగేజ్లన్నీ పట్టుకొని కార్లో బస్సుకి వెళ్ళడం కంఫర్ట్గా ఉండదు కాబట్టి సో ఇట్లా వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీరైతే మర్చిపోకుండా చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో ఇంకైతే తమ్ముడు కోసం
వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. తను రాగానే బయలుదేరుతాము. ఇంకా రాలేదు, అంతవరకు అయితే క్లీన్ చేసేసి అన్నీ పెట్టేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఇదండి వీడియో. ఇంకా నెక్స్ట్ అయితే మా ఊరి వీడియోస్, మా ఫంక్షన్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి అనమాట. సో మీరైతే మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అన్నీ చూస్తూ సపోర్ట్ చేస్తుంటారు.